తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? టైపుస్తు. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును? రాత్రి. తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? 48 గంటలు. భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను అగుచున్నది? 12%. తుఫానులకు గల కారణాలు: వేడి అయిన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతావరణ అనిశ్చితి. తుఫానులో ఏ పీడనం ఉంటుంది? అల్పపీడనం. అత్యంత ప్రభావవంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత? 300 కిలోమీటర్లు/గంట. అత్యధికంగా స్వచ్ఛమైన నీరు ఉండు ప్రాంతం: మంచు కొండలు, చరియలు. దివిసీమకు భారీ నష్టం కలిగిన తుఫాను సంభవించిన సంవత్సరం: 1977. భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది? అంగారకుడు. తెలంగాణలో సమగర జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం. భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువగా దొరుకుతాయి? సెడిమెంటరీ శిలలు. ప్రపంచ కాలమండలాలు ఎన్ని? 24. ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? చిలీ. భారతదేశం భూసరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేయుచున్నది ఏది? పాక్ జలసంధి, మన్నార్ గల్స్. దేశంలో అతిపెద్ద బీచ్ గల ప్రాంతం: చెన్నై. భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది? పర్వతీయ. భారతదేశంలో అత్యంత ఎత్తులో గల హిమనీనది సరస్సు ఏది? దేవతాల్. కేంద్ర జోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? చెన్నై. కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కటక్. కేంద్ర జోళ్ల పరిశోధననేమో చెన్నై, కేంద్ర వరి పరిశోధననేమో కటక్. స్టెథోస్కోప్ను కనుగొన్నవారు? రెనీ లాయెనెక్. తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కలకత్తా. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? మైసూర్. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? లక్నో. భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు? పెరంబూర్. ప్రస్తుత భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 17. నల్ల రత్నమణి దేనికి పేరు? బొగ్గు. రైలు చక్రాలు, ఇరుసులు తయారు చేయు పరిశ్రమ ఎక్కడ ఉంది? యలహంక. డీజిల్ లోకోమోటివ్ వర్క్ ఎక్కడ ఉంది? వారణాసి. బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రేడ్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు? జనుము. నైరుతి రుతుపవనాల కాలం: జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం భారీ వర్షపాతం.
గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? కర్ణాటక. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి? మేఘాలయ, సిక్కిం. 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత శాతం 74.04%. కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1690. 2011 జనగణమన ప్రకారం ఇండియాలో 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత? 31.20%. అతిపెద్ద గ్రహం గురుడు. అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు. ఇండియాలో అతిపెద్ద నది గంగా. నైరుతి రుతుపవనాల కాలం జూన్, సెప్టెంబర్. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది? భాసి. కారాకుయ్ ఎడారి ఎక్కడ ఉంది? చైనా. కృష్ణానది పుట్టిన స్థలం మహాబలేశ్వరం. శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది జీలం. భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు ఇందిరా పాయింట్. భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1853. పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం భారతదేశం. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కనుక ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 కనుక మీకు కావాల్సినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.